హాయ్ హలో ఫ్రెండ్స్, నా సామిరంగా మూవీ రివ్యూస్ అయితే పిచ్చలుగా వస్తున్నాయి. ఈ స్టోరీకి ఆయన ఏజ్ కి తగ్గట్టు ప్లే చేశారు. అంటే సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలనుకుంటారు కదా, ఇందులో వైలెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. వైలెన్స్ ఉంది, నేను కాదనట్లేదు, అసలు వైలెన్స్ అయితే ఉంది. సెంటిమెంట్ చాలా మీకు సెకండ్ హాఫ్లో మీకు సెంటిమెంట్ ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది, బట్ సెకండ్ హాఫ్లో మీకు సెంటిమెంట్ అంతా బయటపడుతుంది. చాలా బాగుందండి, మీనింగ్ఫుల్ సెంటిమెంట్. తెలిసిపోయిందా మీకు, న్యూస్ వచ్చేసింది అప్పుడే. రేటింగ్ ఏమేస్తారు? యాక్చువల్లీ 3.5 ఇచ్చేదాన్ని, బట్ 3 బికాస్ వైలెన్స్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ వైలెన్స్ ఇస్ దేర్. మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, వైలెన్స్ అయితే ఉంది. ఎట్లుందన్న నాసామిరంగా అరే మస్తు ఉందన్న నాగార్జున సినిమా. కింగ్ నాగార్జున దుమ్ము లేపేసిన నా సినిమా ఏముందనా అసలు మనం సంక్రాంతి సినిమా అంటే నిజంగా చెప్పాలంటే నాగార్జున సినిమా అంటే ప్రతి ఇంట్లో ఒక సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకుంటారో ఈ నాగార్జున సినిమా చూస్తామన్న సంక్రాంతి అంటే ఒక గొబ్బెమ్మలు ఎట్లా దేశాలానే ఉంది. నరేష్ గారు కానీ, మరి ఇదేంటి రాజ్ తరుణ్ గారు కానీ, ఎక్కువ మంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తుంది. నాగార్జున గారు లుక్స్ ఎలా అనిపించాయి? అసలు బాగుంది. ఈ ఏజ్ లో కూడా ఆయన అసలు నాకు ఏజ్ పెరగదు అన్నట్టున్నారు. బీడీ కాల్చే సీన్ ఎట్లా అనిపిస్తుంది? గుణపం విసిరిన తర్వాత బీడీ కాల్స్తారు చూడు. కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్ సరే, ఆడియన్స్ గుణపం తినుకున్నా, ఆయన గుణపం తినుకుని బీడీ వెలిగించుకున్నాడు. ఇంత అందంగా తయారొచ్చావు. సినిమాకి వెళ్తున్నాం కదా, నువ్వు ఇట్ట సినిమాకి వస్తే నా సామిరంగా ఓ మాట చెప్తాను, మనసులో పెట్టుకో. అట్లా పిత్రపోసి వస్తున్నావు, ఏమడిగింది ఏంటి? హాయ్ హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే మన నాగార్జున సార్ మాస్ ఆడియన్స్కి ఇచ్చే షో ఇచ్చాడనే చెప్పవచ్చు. అయితే మనం ఎప్పుడు కామెడీగా చూస్తాం, ఇలా మాత్రం ఒక ఏం యాక్టింగ్ చేసినా నాగార్జున పక్కకు మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు ఆయన క్యారెక్టర్ తగ్గట్టు బాగా సెట్ అయింది. ఆల్ ద బెస్ట్ సార్ నాగార్జున, మన అల్ల నరేష్ గారు. ఎందుకంటే మీకు ఇంకా మంచి ఆఫర్స్ రావాలి, మీరు పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సంక్రాంతికి మన నాగార్జున కింగ్ నాగార్జున బ్లాక్ బస్టర్.